బాబు ప్రసాద్, తక్కువ కాలంలో చాలా చక్కగా నేర్చుకున్నావయ్యా. నా గొప్పతనమే ఉందండి. రాయికి రప్పకి రాగం నేర్పగల శక్తి మీలో ఉంది. నేర్పే శక్తి నాలో ఉన్నా నేర్చుకునే ఆసక్తి అందరికీ ఉంటుందా నాయనా? అమ్మా పార్వతి, ఏం నాన్న? నువ్వు ఒక పాట పాడమ్మా. ఏం పాట పాడను? ఏదో ఎందుకమ్మా, నువ్వు రాసిన శకుంతలా గీతికలో కలుసుకున్న తొలి రోజన్న పాట ఉందిగా. ప్రసాద్, కలుసుకున్న తొలి రోజింకా కన్నులలోనే ఉన్నదిరా, తెలుసా తెలియక వలచిన మనసు తలుపులు తెరిచే ఉన్నదిరా. కలుసుకున్న తొలి రోజింకా కన్నులలోనే ఉన్నదిరా, తెలుసా తెలియక వలచిన మనసు తలుపులు తెరిచే ఉన్నదిరా. కలుసుకున్న తొలి రోజు ఇంకా కన్నులలోనే ఉన్నదిరా. నాకు తోడుగా నా పాటను ఆయన కూడా వీణ మీద పలికించారు. నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని ఆయన ఇష్టపడేవారు. ఇంతకాలం నువ్వు సంగీత సరస్వతివి అనుకున్నాను. ఇప్పుడు సాహిత్య సరస్వతి అని కూడా అర్థమైంది. ఇంతకాలం నీకు సంగీతమే వచ్చు అనుకున్నాను. మనుషుల్ని పొగడ్డం కూడా వచ్చని ఇప్పుడు అర్థమైంది. నిజంగా నాకు పొగట్టం వచ్చుంటే నీ పాటనే కాదు, నీ నవ్వును నీ నడకను నిన్ను పొగిడుండేవాణ్ణి. ఏమని? అందానికి మరో పేరు నువ్వని. అలా నా మనసుని కవ్వించారాయన. నాకు తెలియకుండానే ఆయన కోసం ఎదురు చూసేదాన్ని. తెలిసి తెలియని వయసు తొలి వలపుకు మురిసింది. వెన్నెల, వసంతం, సాయం, సంధ్య మమ్మల్ని దగ్గర చేశాయి. మా కలయికకు ప్రకృతి సాక్ష్యమైంది. కొన్నాళ్ల తర్వాత ఏదో పనుందట, అర్జెంటుగా బయలుదేరమని నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? వెంటనే వస్తాను. తప్పకుండా వస్తారుగా? రాకుండా ఉండగలనా? ఏమో. ఎందుకా సందేహం? నిన్ను చూడకుండా ఉండగలనేమో ఈ గుండె నడుగు. వెళ్ళిరానా పార్వతి? మీకోసం ఎదురు చూస్తుంటాను. పిచ్చిదానా, వస్తాను. అలాగే ఎదురు చూశాను. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. ఆయన రాలేదు. వృద్ధాప్యంలో ఉన్న మా నాన్న కాలం చేశారు. నేను ఒంటరిదాన్నయ్యా. ఏకాకిగా బ్రతకలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. కానీ నా చీకటి బ్రతుకులో జ్యోతిలా ఉన్న నువ్వు గుర్తొచ్చావు. చావకూడదనుకున్నాను. నీకోసమే బ్రతికాను. అమ్మా, ఇంత కన్నీటి గాథను నీ గుండెల్లో ఎలా దాచుకున్నావమ్మా? ఇన్నేళ్ళు ఎవరితోనూ చెప్పకుండా ఎలా భరించావమ్మా? అమ్మా, అమ్మా, అమ్మా.